మీరు గమనించండి. ఇదే ఈసారి లండన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వేల మంది వైట్స్ వచ్చేసి ధర్నాలు చేస్తున్నారు. ఆస్ట్రేలియా నుంచి వద్దు మాకు ఇండియన్స్ వెళ్ళిపోండి అని అక్కడి నుంచి ధర్నాలు చేస్తున్నారు. ఇప్పుడు దాకా రండి బాబు రండి రండి బాబు రండి అని చెప్పి ఇక్కడ ఎడ్యుకేషన్ పేర్లు పెట్టి ఆహ్వానించినటువంటి యూనివర్సిటీసు, కాలేజెస్, గవర్నమెంట్స్ అందరూ కూడా మనల్ని మొహం మీద మొత్తుతున్నారు. ఎందుకు అంటే ఏ పుణ్యం అని చెప్పేసి 50% జాబ్స్ లూజ్ అవుతున్నాయి. దానికి తోడు గ్లోబల్ సినారియోస్ డిఫరెంట్గా ఉన్నాయి. కాబట్టి సిఎస్సి ఒక్కటని కాకుండా సిఎస్సి టాప్ 10 స్టూడెంట్స్కి ఎప్పుడు మ్యాథమెటికల్ స్కిల్ ఉండి మీకు మంచి కోడింగ్ ఎబిలిటీ ఉంటే వెళ్ళండి, తప్పలేదు. కానీ నిష్ణాతులైనటువంటి కౌన్సిలర్ ఏదర్ వేణుగోపాల్ రెడ్డి ఆర్ XYZ ఎవరైనా కానివ్వండి, ఇండస్ట్రీలో ఉండి వాళ్ళతో మాట్లాడండి. సపోజ్ సార్ మా దగ్గర మీరు 10,000 రూపాయలు ఛార్జ్ చేస్తారు, మా దగ్గర అంత కట్టుకునేటువంటి స్తోమత లేదంటే, చివరాఖరిగా నేను ఒక మాట చెప్తాను. అట్లీస్ట్ ఒక 10 మంది స్టూడెంట్స్ లాస్ట్ 2-3 ఇయర్స్లో బీటెక్ పాస్ అయినటువంటి పిల్లలతో మాట్లాడండి. మీరు చేస్తున్నటువంటి ఇంకో తల్లిదండ్రులుగా ఏం తప్పే చెప్పమంటారా? మీ ఊర్లో ఎవడో ఒకడు ఉంటాడు, ఈయన పేరు లింగయ్య. ఈ లింగయ్య వచ్చేసి అమెరికాకు పోయేసి బాగా సంపాదించుంటాడు, కారు కొని ఉంటాడు, ఇల్లు కొని ఉంటాడు, బంగ్లా కొని ఉంటాడు, అన్నీ వచ్చి ఉంటాయి. వాడిని ఆదర్శంగా తీసుకొచ్చి ఈయన సిఎస్సీలు వేస్తున్నారు. ఆ తప్పు చేయొద్దు మిత్రమా. మీరు లాస్ట్ 3-4 ఇయర్స్లో పాస్అవుట్ అయిన పరిస్థితి ఏముందో చూడండి. వాడు నా హైదరాబాద్లో అమీర్పేటలో సెట్ అవ్వలేక, నా మార్తల్లో సెట్ అవ్వలేక, నా పూణేలో సెట్ అవ్వలేక, నా చెన్నైలో సెట్ అవ్వలేక, వాడు పడేటువంటి తిప్పలు ఎవరైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి వాస్తవాలను గ్రహించి మీరు కోర్స్ సెలక్షన్ చేయండి. ఈ కోర్స్ సెలక్షన్ చేసేటప్పుడు మీకు వీలుండి ఆర్థికంగా స్తోమత ఉంటే అందులో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేయండి. మీ పిల్లల భవిష్యత్తుకి ఎంతో కొంత మేరకు ఈ ఉపద్రవంలో నుంచి బయటపడేటువంటి ప్రయత్నం శాయశక్తిలో 89 కెరీర్ గైడెన్స్ చేస్తుంది. సో గత 3 నెలలు గ్యాప్ వదిలిపెట్టేస్తే ఈ రోజు నుంచి ప్రతిరోజు ట్రెమెండస్ వీడియోస్ నా వైపు నుంచి ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.